క్రింది పనిలో సరికాని వాక్యము. క్షారలోహాలను కత్తితో కోయగలం అనేది సరైన వాక్యమే. అయోడిన్ ఒక అలోహం, కానీ ఇది జ్యుతిని కలిగి ఉంటుంది. ఇది కూడా సరి అయినదే. పాదరసం తప్ప మిగిలిన అన్ని లోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉంటాయి. ఇది కూడా సరైనదే. వెండి మరియు రాగి లోహాలు అధమ ఉష్ణవాహకాలు అన్నాడు. ఇది సరైనది కాదు. వెండి మరియు రాగి లోహాలు ఉష్ణవాహకాలు. వెండి మరియు రాగి అనేవి ఉష్ణవాహకాలు కావడం వల్లే వాటిని మనం వంట పాత్రల తయారీలో ఉపయోగిస్తున్నాం. పెరిస్కోప్ తయారీనందు ఉపయోగించు దర్పణాలు. పెరిస్కోప్ తయారీనందు ఉపయోగించే దర్పణాలు ఏమిటి? పెరిస్కోప్ తయారీనందు మనం 2 సమతల దర్పణాలు ఉపయోగిస్తాం. పెరిస్కోప్ తయారీనందు 2 సమతల దర్పణాలు ఉపయోగిస్తాం. ఈ విధానంలో ఉష్ణ ప్రసారానికి ఎటువంటి యానకం అవసరం లేదు. ఏ విధానంలో? ఉష్ణ వికిరణం అనే విధానంలో ఉష్ణ ప్రసారానికి ఎటువంటి యానకం అవసరం లేదు. సూర్యుడి కిరణాలు నేరుగా భూమిని తాకడం ఉష్ణ వికిరణానికి ఉదాహరణ. కాబట్టి ఉష్ణ వికిరణం అనే విధానంలో ఉష్ణ ప్రసారానికి ఎటువంటి యానకం అవసరం లేదు. పీడనముకు నిర్వచనము. పీడనముకు నిర్వచనం ఏమిటి? ప్రమాణ వైశాల్యంపై ప్రయోగింపబడిన బలాన్నే మనం పీడనము అని అంటాం. ప్రమాణ వైశాల్యంపై ప్రయోగించబడిన బలమే పీడనం. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఏ శిలాజ ఇంధనం మండించడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది? విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఏ శిలాజ ఇంధనం మండించడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది? బొగ్గును మండించడం వల్ల మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. క్రింది వానిలో అనుకూలనానికి సంబంధించి లక్షణం కానిది. క్రింది వానిలో అనుకూలనానికి సంబంధించిన లక్షణం కానిది. అనుకూలనం అంటే ఏమిటండి? ఒక జీవి తాను నివసించే ప్రదేశాన్ని బట్టి ఆ ప్రదేశంలోని వాతావరణ పరిస్థితులకు, ఆహారపు అలవాట్లకు సర్దుబాటు చేసుకోవడమే అనుకూలనం. ఫస్ట్ ఆప్షన్, నివసించే ప్రదేశాన్ని బట్టి మార్పులు ఉంటాయి. సరి అయినదే. ఇవి కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది కూడా సరి అయినదే. ఇవి జీవులు సహజంగా జీవించడానికి తోడ్పడతాయి. ఇది కూడా సరి అయినదే. దీనికి ఆవాసాలతో దగ్గర సంబంధం ఉండదు అనే స్టేట్మెంట్ సరి అయినది కాదు. అనుకూలనానికి ఆవాసాలతో దగ్గర సంబంధం ఉంటుంది. క్రింది వాక్యాలను చదివి సరైన వాటిని గుర్తించండి. మొట్టమొదటి ఆప్షన్, నిరంతర వ్యవసాయం వల్ల నేల పోషకాలతో నిండి ఉంటుంది అనేది సరి అయినది కాదు. వ్యవసాయంలో అంటే పంటలు పండించే విధానంలో విరామం ఇస్తే నేలలో పోషకాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ సరైనది కాదు. విత్తనాలు నాటకముందే నేలకు సేంద్రియ ఎరువు అందించాలి అనేది సరైన సమాధానం అవుతుంది. విత్తనాలు నాటకముందే నేలకు సేంద్రియ ఎరువు అందించాలి అనేది సరి అయినదే. ఆప్షన్ 3, విత్తనాలు నాటుతున్నప్పుడు విత్తనాల మధ్య నిర్దిష్టమైన దూరాన్ని పాటించాలి. ఇది కూడా సరి అయినదే. విత్తనాలు నాటుతున్నప్పుడు విత్తనాల మధ్య నిర్దిష్టమైన దూరాన్ని ఉంచాలి. ఇది కూడా సరి అయినదే. పంట రకం, కాలంతో సంబంధం లేకుండా అన్ని పంటలకు నిరంతరం నీటిని అందించాలి అనేది సరి అయినది కాదు. మనం పండించే పంట రకం మరియు కాలం బట్టి నీటిని అందించాలి తప్ప నిరంతరంగా నీటిని అందించకూడదు. ఒక ఉపాధ్యాయుడు ద్రాక్షను ఎక్కువసేపు చక్కెర కరిగించిన నీటి గల పాత్రలో ఉంచాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ద్రాక్ష ఏ విధంగా మారుతుంది? ఒక ఉపాధ్యాయుడు ద్రాక్షను ఎక్కువ చక్కెర కరిగించిన నీటి గల పాత్రలో ఉంచాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ద్రాక్ష ఏ విధంగా మారుతుందండి? ఆ ద్రాక్ష ముడుచుకొని చిన్నగా ఉంటుంది. ఎందుకంటే అది అధిక గాఢత గల ద్రావణం. ఆ ద్రాక్ష ఏమవుతుంది? ముడుచుకొని చిన్నగా మారిపోతుంది. ఎందుకంటే అది అధిక గాఢత గల ద్రావణం. ప్రయోగ నిర్వహణ కోసం ఒక విద్యార్థికి ఈ కింది పరికరాలు ఇచ్చారు. వీటితో ఆ విద్యార్థి చేయగలిగే ప్రయోగాలు ఏమిటి? ఏమిటి? గాజు బీకర్, పరీక్షణాళిక, బంగాళదుంప, ఆల్కహాల్, పాలు, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా, నీడు, అయోడిన్ ద్రావణం. ఇందులో మనకి ఈజీగా గుర్తుండేది ఏంటి? అయోడిన్ ద్రావణం. చూడండి, అయోడిన్ ద్రావణం సహాయంతో మనం ఏం చేస్తాం? ఆహారంలో పిండి పదార్థాలు ఉన్నాయా లేదా అనే గుర్తింపు ప్రయోగం కోసం మనం అయోడిన్ ద్రావణం ఉపయోగిస్తాం. కాబట్టి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ గుర్తింపు ప్రయోగం కోసం మనం అయోడిన్ ద్రావణం ఉపయోగిస్తాం. అలాగే ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఆహారంలో ప్రోటీన్లు గుర్తించే ప్రయోగం కోసం మనం వేటిని ఉపయోగిస్తాం? కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా.
కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడాలు ఉపయోగించి ఆహారంలో ప్రోటీన్ గుర్తించే ప్రయోగం చేయవచ్చు. కాబట్టి ఇచ్చిన పరికరాలతో ఆహారంలో కార్బోహైడ్రేట్స్ గుర్తింపు ప్రయోగం కోసం అయోడిన్ ద్రావణం, ఆహారంలో ప్రోటీన్లు గుర్తించే ప్రయోగం కోసం కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా ఉపయోగించవచ్చు. కాబట్టి బి మరియు డి మాత్రమే సరి అయినవి. లైకేన్లకు సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. లైకేన్లకు సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. లైకేన్లో జరిగే పోషణ విధానం ఏమిటి? సహజీవనం. ఏమిటది? సహజీవనం. దీనికి సంబంధించి సరైన సమాధానం ఏంటి? శిలీంధ్రం అనేది ఆవాసాన్ని నీటిని అందిస్తే శైవలం అనేది ఆహారాన్ని తయారు చేస్తుంది. శిలీంధ్రం ఆవాసాన్ని నీటిని అందిస్తే శైవలం అనేది ఆహారాన్ని తయారు చేస్తుంది. డాలీ అనే క్లోన్ చేయబడిన గొర్రె ఆడ ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క ఈ భాగం నుండి క్లోనింగ్ చేయబడింది. డాలీ అని క్లోన్ చేయబడిన గొర్రె ఆడ ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీరగ్రంథి కణం నుండి క్షీరగ్రంథి కణం నుండి క్లోనింగ్ చేయబడింది. 1970లలో ప్రజలు అడవుల వినాశనాన్ని అడ్డుకుంటూ చేసిన ఉద్యమాన్ని చిప్కో ఉద్యమం అని పిలవడానికి కారణం ఏమిటి? ప్రజలు ఆ చెట్లు నరికేటప్పుడు ఆ చెట్లను హత్తుకుంటూ వాటి నరికివేతను అడ్డుకున్నారు కాబట్టే 1970లలో ప్రజలు అడవుల వినాశనాన్ని అడ్డుకుంటూ చేసిన ఉద్యమాన్ని చిప్కో ఉద్యమం అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? ప్రజలు చెట్లను హత్తుకుంటూ వాటి నరికివేతను అడ్డుకున్నారు కాబట్టే దాన్ని మనం చిప్కో ఉద్యమం అని పిలుస్తాం. క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇంధనాలు దహనం చెందినప్పుడు వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఇది సరి అయినదే. కర్బన ఇంధనాలు అసంపూర్ణ దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉత్పన్నమవుతుంది. ఇది కూడా సరి అయినదే. కాబట్టి స్టేట్మెంట్ పి, స్టేట్మెంట్ క్యూ రెండూ సరి అయినవే. విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహాలకు సరి అయిన కారణాలు. స్టేట్మెంట్ ఏ. వలయాలలో తీగలు ఒకదానికొకటి నేరుగా తాకడం వల్ల అధిక విద్యుత్ ప్రవహిస్తుంది. అనేక విద్యుత్ పరికరాలను ఒకే సాకెట్లో కలపడం వల్ల కూడా విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహం అవుతుంది. అంతేగాని ఫ్యూజ్ను ఉపయోగించడం అనేది వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహాలకు సంబంధించి సరైన కారణం కాదు. ఒక వస్తువు 2 నిమిషాల్లో 1200 కంపనాలు చేస్తే ఆ వస్తువు పౌనపుణ్యం ఎంత? పౌనపుణ్యం అంటే అర్థం ఏమిటండి? 1 సెకండ్లో చేసే కంపనాల సంఖ్యనే మనం పౌనపుణ్యం అంటాం. ఇక్కడ చేసిన కంపనాలు ఎన్ని? 1200. సెకండ్స్ ఎన్ని? 2 నిమిషాలు కాబట్టి 120 సెకండ్లు. 00 క్యాన్సిల్. 12 ఎక్కం కాబట్టి ఇది పౌనపుణ్యం ఎంత? 10 హెచ్ఎస్. ఎంత? 10 హెచ్ఎస్ అనమాట. పౌనపుణ్యం అంటే అర్థం ఏమిటి? 1 సెకండ్లో చేసే కంపనాలే పౌనపుణ్యం. స్థానం కాలం గ్రాఫ్ నందు కాలాన్ని తెలుపు అక్షానికి సమాంతరంగా గీసిన రేఖ దేనిని సూచిస్తుంది? శూన్యవడిని సూచిస్తుంది. దేనిని? శూన్యవడిని సూచిస్తుంది. ఎక్స్ ఎటువంటి త్వచాలను కణ యంత్రాంగమును కలిగి ఉండకపోవడం చేత జీవలక్షణాలు చూపదు. ఇక్కడ ఎక్స్ అనేది ఏమిటి? ఇక్కడ ఎక్స్ అనేది వైరస్. ఎక్స్ అనేది ఏమిటి? వైరస్. వైరస్ అనేది ఎటువంటి త్వచాలను కణ యంత్రాంగాలను కలిగి ఉండకపోవడం చేత జీవలక్షణాలను చూపించదు. ఆడవారి అండాశయంలో అపరిపక్వ అండాలు మొదటగా కనిపించే దశ ఏమిటి? పుట్టినప్పటి నుండి. ఏమిటి? పుట్టినప్పటి నుండి ఆడవారి అండాశయంలో అపరిపక్వ అండాలు కనిపిస్తూనే ఉంటాయి. క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. ఏనుగుల సమూహం ఏం చేసుకుంటే ఒకదానికొకటి రక్షణ కల్పిస్తాయి. తేనెటీగల గుంపు ఏం చేస్తాయి? ఆహారాన్ని పంచుకుంటాయి, లార్వాలకు తినిపిస్తాయి. పక్షుల గుంపు వలసపోవడానికి తోడ్పడతాయి. చీమల కాలనీ సమాచారం ప్రసారం చేయడానికి స్రవాలను విడుదల చేస్తాయి. అయోడిన్ను కలిగి ఉండని పదార్థం ఏమిటి? అల్లం అనేది అయోడిన్ని కలిగి ఉంటుంది. చేప అయోడిన్ని కలిగి ఉంటుంది. పీత కూడా అయోడిన్ని కలిగి ఉంటుంది. కానీ యాపిల్ అనేది అయోడిన్ని కలిగి ఉండదు. కాబట్టి అయోడిన్ కలిగి ఉండని పదార్థం యాపిల్. సరి అయిన జతను గుర్తించండి. సరి అయిన జత
తులసి అనేది మనకి గుల్మం అవుతుంది కాబట్టి ఇది సరి అయినది కాదు. కాకర అనేది మనకి పొద అవుతుంది కాబట్టి ఇది కూడా సరి అయినది కాదు. పుచ్చకాయ అనేది మనకి త్రాకే మొక్క కాబట్టి ఇది కూడా సరి అయినది కాదు. సరైనది ఏమిటి? గోధుమ గుల్మం అనేది సరి అయినది. గోధుమ గుల్మం అనేది సరి అయినది. క్రింది ఇచ్చిన గడ్డి భూమి ఆహార గొలుసులో లోపించిన జీవిని గుర్తించండి. గడ్డి, కీటకాలు, కప్ప, ప్రాము, గద్ద. లోపించిన జీవి ఏమిటి? పాము. కాబట్టి ఇక్కడ లోపించిన జీవి పాము. కణాల సంఖ్య ఆధారంగా క్రింది వానిలో మిగిలిన వాటికి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. కణాల సంఖ్య ఆధారంగా కింది వాటిలో భిన్నంగా ఉండేది ఏమిటి? పిండము. కింది వాటిలో భిన్నంగా ఉండేది పిండము. ఈ మానవ చర్య క్రమంగా నేల, నీరు, గాలి కాలుష్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దారితీస్తుంది. ఏ మానవ చర్య? భవన నిర్మాణం మరియు వ్యవసాయం కోసం చెట్లను నరికివేయడం అనేది క్రమక్రమంగా నేల, నీరు మరియు గాలి కాలుష్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షానికి దారితీస్తుంది.